అందరికీ నమస్కారం. జీవనయానం కార్యక్రమంలో ఈరోజు శ్రీ ఎన్ రామ్మోహన్ గారు వారి ప్రసంగాన్ని కావిస్తారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు. రైట్ అండి. సో రామ్మోహన్ Nabila again on day 2, 16th October 2025 on జీవనయానము అనే దాని మీద జీవనయానము అంటే ఆజీవన అంటే రైట్ ఫ్రమ్ బర్త్ టు డెత్. డెత్ ఎప్పుడు వస్తుంది మనకి అనేది ఇట్స్ ఇన్ అన్సర్టన్, బట్ స్టిల్ బ్రతికున్నంత కాలము మన సగటు మనిషి ప్రయాణము ఎలా జరుగుతుంది అనే దాని మీద మన ఈ చర్చ అని అనడానికి లేదు, ఒక రకంగా చర్చనే. అంటే మీరు విన్న తర్వాత శ్రోతలందరూ కూడా వాళ్ళకి అన్వయించుకునేటట్టు వాళ్ళ కుటుంబీకులతో, ఫ్యామిలీ మెంబర్స్తో యూ కెన్ టేక్ ఇట్ ఫర్దర్, యూ కెన్ కస్టమైజ్ ఇట్. అంటే నా ఏజ్ దిస్ కమింగ్ జనవరి ఐ విల్ బి కంప్లీటింగ్ మై 73rd year అండ్ ఎంటరింగ్ ఇంటూ 74th year. నా ఏజ్కి ఒక 4-5 years అటు ఇటు ఉండే వాళ్ళ జీవనయానం అంతా సుమారుగా ఒక 35 భాగము ఇట్ విల్ బి సిమిలర్లీ. ఆ లెక్కన ఏ ఏజ్ వాళ్ళకి తీసుకున్నా కూడా అదే రకంగా ఉంటుంది. మీరు 50 ఏళ్ళ వాళ్ళని తీసుకోండి, ఈక్వల్ పర్సన్స్, ఈక్వల్ ఏజ్ వాళ్ళని, 30 years వాళ్ళని తీసుకోండి, ఒక 75% కామన్గా ఉంటుంది. కానీ ఒక 25% వరకు ఇట్ విల్ బి హైలీ స్పెసిఫిక్ అండ్ ఇండివిజువలిస్టిక్. దిస్ ఈజ్ వన్ థింగ్. నౌ మనం ఈ ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి. UN రికగ్నైజ్డ్ దేశాలు కొన్ని ఉన్నాయి. దాంట్లో టాప్ మోస్ట్ దేర్ ఆర్ రిచ్ కంట్రీస్ అండ్ పూర్ కంట్రీస్. ఎలా అయితే రిచ్ ఇండివిజువల్స్, పూర్ ఇండివిజువల్స్ ఉంటారో, రిచ్ కంట్రీస్ అండ్ పూర్ కంట్రీస్. నౌ వి ఆల్ స్టార్ట్ విత్ ఇండివిజువల్, వ్యక్తి ప్రధానము, ఇండివిజువల్. ఈ ఇండివిజువల్ అనేవాడు ఒక ఎలిమెంట్ కింద లెక్క. అంటే కెమిస్ట్రీ చదువుకుంటే పీరియాడిక్ టేబుల్, ఎలిమెంట్స్, ఆల్ దోస్ థింగ్స్ ఆర్ దేర్. అన్ ఇండివిజువల్ ఈజ్ అన్ ఎలిమెంట్ and this individual consists of two genders predominantly, male and female. Though transgender ఇంకా అదర్ ఏమన్నా ఉన్నా కూడా మెజారిటీ వీళ్ళు కాబట్టి I confine to male and female only. So individuals comprising of males and females is one thing, and an individual normally most of the time is a part of a family. So next higher unit వచ్చేసి after individual it is family. So వ్యక్తి, కుటుంబము తర్వాత ఇట్స్ ఏ కమ్యూనిటీ. అంటే రిలేటివ్స్ అంతా ఒక గ్రూప్, ఇట్స్ ఏ కమ్యూనిటీ. నైబర్హుడ్ ఈజ్ ఏ కమ్యూనిటీ. అందుకే మనము పెళ్లి పత్రికలో పిలిచేటప్పుడు ఒక వాక్యం రాస్తాము, బంధుమిత్ర సపరివారముగా. బంధువులు, మిత్రులు, రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్, దీస్ ఆర్ కమ్స్ అండర్ కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీస్ చిన్నని కలిపితే ఇట్స్ ఏ సొసైటీ ఎట్ లార్జ్. సొసైటీ చాలా పెద్దది. దెన్ వీ హ్యావ్ నేషన్, వీ హ్యావ్ కంట్రీ, వీ హ్యావ్ వరల్డ్. దిస్ ఈస్ ద సెటప్ అండర్ విచ్ వీ ఆర్ లివింగ్. రైట్. నౌ మనము పుట్టినప్పుడు, కన్సీవ్ అయినప్పుడు తల్లి గర్భంలో మన జీవనము తల్లి గర్భంలో ఉన్నంత వరకు ఎలా ఉండింది అనేది వీ డు నాట్ హ్యావ్ ఎన్ ఐడియా ఎట్ ఆల్, ఎక్సెప్ట్ అంటే ప్రతి జనరలైజేషన్కి ఒక ఎక్సెప్షన్ ఉంటుంది. ఎక్సెప్షన్ ఫర్ ఎగ్జాంపుల్, లీలావతి కుమారుడు, హిరణ్యకశ్యపుని భార్య లీలావతి కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు లీలావతి గర్భంలో ఉన్నప్పుడే, తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారదుని పాడిన పాటలకి హీ వాస్ రెస్పాండింగ్, నారాయణ నారాయణ అనేసి. ఈజ్ ఎ గ్రేట్ భక్త, భక్తి తత్పరతో ఉండడం చేత ప్రహ్లాదుడు అట్లా. కానీ మనమంత ప్రహ్లాదుల్లో ఒక లేశము కూడా కాదు. కనుక మనకి యాక్చువల్గా పుట్టిన తర్వాత కూడా చాలా మెమరీస్ స్ట్రాంగ్గా ఉండే వాళ్ళకి 3 years నుంచి మెమరీస్ ఉంటాయి. అదర్వైజ్ నార్మల్గా 5 to 6 years నుంచే మన మెమరీస్ ఉంటాయి, 5 years నుంచి.
3 ఇయర్స్ నుంచి మెమరీస్ ఉన్న వాళ్ళకు ఎక్సెప్షన్ కిందనే మనము ట్రీట్ చేయొచ్చు. దిస్ ఈజ్ అనదర్ ఆస్పెక్ట్. నౌ మనము పుట్టిన క్రమములో పెరుగుతున్న క్రమములో వీ హ్యావ్ సర్టన్ స్టేజెస్. ఒకటి అయితే శైశవ దశ. ఇవన్నీ నేను బిగినింగ్లో కనుక ఐఎమ్ టెల్లింగ్ ఇన్ ఏ సింపుల్ వే. యాజ్ వీ ప్రోగ్రెస్ డే ఆఫ్టర్ డే, సో ప్రాబబ్లీ వీ మే కమ్ కొన్ని కీలక ఘట్టాలు జీవితంలో, కీలక దశలు దానికి రావచ్చు మనము ఇన్ కోర్స్ ఆఫ్ టైం. దీస్ ఆర్ ఆల్ వెరీ ప్రిలిమినరీ అండ్ మోస్ట్లీ నోన్ టు ఆల్ పీపుల్. ఒకటి ఏమి విచిత్రం అంటే ప్రపంచంలో తెలియని వాళ్ళకి ఎట్లాగో విషయాలు తెలియదు, నంబర్ 1. తెలిసిన వాళ్ళకి కూడా చిత్తములో ఆడవు. చిత్తములో ఆడనప్పుడు అవి తెలిసినా తెలియకపోయినా కూడా వాటి ప్రభావం మన మీద ఉండదు. కనుక మనకు జీవితంలో ఏవేవి అవసరమో అవన్నీ మనము తప్పనిసరిగా తెలుసుకోవాలి, నంబర్ 1. నంబర్ 2, అవి మనకి అవసరాన్ని పట్టి ఏ రోజు ఎట్లా అవసరమో అవి మన చిత్తంలో, ఇప్పుడు అంటే మన చిత్తంలో ఆడడం అంటే డాన్స్ ఆన్ ద ఫోర్ హెడ్, ఆర్ ఇట్ షుడ్ బి ఇన్ అవర్ యాక్టివ్ అటెన్షన్. వాట్ టు డూ అనేది మన యాక్టివ్ అటెన్షన్లో ఆల్వేస్ ఉండాల్సింది. శైశవ దశ, ఇంగ్లీష్లో వి సే ఇన్ఫాన్సీ. టు బిగిన్ విత్, దానికన్నా బిఫోర్ వి సే అవర్ స్టేజ్ ఈజ్ బేబీ ఇన్ ద వూంబ్. మదర్స్ యొక్క గర్భములో, WOMB వూంబ్, మదర్స్ యొక్క వూంబ్లో ఉండేటువంటి మనం తెలుగులో, మన ప్రామాణిక తెలుగు భాషలో వి సే గర్భస్థ శిశువు, అంటే గర్భంలో ఉండేటువంటి శిశువు. బయటకు వచ్చిన తర్వాత కూడా శిశువే, మేబీ అప్ టు ద ఇయర్ ఆఫ్ కపుల్ ఆఫ్ ఇయర్స్ వరకు వి సే శైశవ దశ ఆర్ ఇన్ఫాన్సీ. ఇన్ఫాన్సీ పెరిగి హీ బికమ్స్ ఏ చైల్డ్. సో బేబీ ఇన్ ద వూంబ్ ఈజ్ వన్ స్టేజ్. బయటకు వచ్చిన తర్వాత ద సేమ్ ఈజ్ బేబీ ఇన్ ద ఆర్మ్స్. తల్లి ఎత్తుకొని లాలిస్తుంటుంది, తండ్రి కూడా అప్పుడప్పుడు ఎత్తుకుంటాడు, బట్ బేసికల్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ద మదర్ ఓన్లీ టేక్స్ కేర్స్ ఆఫ్ ద బేబీ. సో ఫ్రమ్ బేబీ ఇన్ ద వూంబ్ వీ కమ్ టు బేబీ టు ద స్టేజ్ ఆఫ్ బేబీ ఇన్ ద ఆర్మ్స్. ఆ తర్వాత ఉయ్యలలో, క్రాడిల్లో, ఉయ్యలలో పాపను పడుకోబెట్టినప్పుడు నార్మల్లీ వీ టేక్ కేర్ దాట్ ఆ ఉయ్యల 4 సైడ్ నుంచి ప్రొటెక్షన్ ఉండేటట్టు చూసుకుంటాము. ద రీజన్ బీయింగ్ దాట్ the babies have a tendency to roll over. వాళ్ళు ఇలా దొర్లుతూ ఆ పడక, మంచము, పడక, ఉయ్యల, వాట్ ఎవర్ యూ సే, వేర్ ఎవర్ ద బేబీ ఈస్ క్లోజ్డ్ దేర్ ఇస్ ఎ టెండెన్సీ టు ఫాల్ డౌన్. కనుక వి సీ ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ఆల్ ద 4 sides ఆఫ్ ద దిస్ వన్. ఈ రోలింగ్ స్టేజ్ అయిపోయిన తర్వాత ద బేబీ క్రాల్స్, పాకడము, అంబాడడం అంటాము. Then we say baby steps, చిన్న steps వెళ్తూ. So this is the stage. So baby in the womb to baby in the arms to childhood. Childhood అయిన తర్వాత, ఇన్ఫాన్సీ అయిన తర్వాత చైల్డ్హుడ్ నార్మల్గా మనము సింగిల్ డిజిట్ నెంబర్ అని అంటే, సింగిల్ డిజిట్ నెంబర్ ఇస్ ఎనీవేర్ ఫ్రమ్ 0 to 9. 0 is not a specific number, we can say 1 to 9, that is a single digit number. 10 నుంచి it's a 2-digit number. So 0 to 9 we may consider it as a child stage. దీనికి కూడా there is a concept like నేను చాలా షార్ట్ ఫామ్స్ యూజ్ చేయడము నాకు అలవాటు. నార్మల్గా సెషన్స్ చెప్తున్నప్పుడు ఫెస్ట్ ఆన్, FESTON, ఈ ఫెస్ట్ ఆన్లో మన గ్రోత్, ఫిజికల్గా గ్రోత్ లెవెల్ అన్ని దీంట్లో ఆధారపడి ఉంది. ఫెస్ట్ ఆన్, FESTONలో నుంచి వీ హ్యావ్ ఏ వర్డ్ కాల్డ్ OFT. అంటే నేను FESTON అనేటువంటి 6 ఆంగ్ల పదాల్లో నుంచి ఐఎమ్ టేకింగ్ OFT ఫస్ట్. OFT ఈజ్ ఎ షార్ట్ ఫామ్ ఫర్ ఆఫెన్. OFTN, ఆఫెన్ అంటే తరచుగా అనే దానికి షార్ట్ ఫామ్ ఆఫ్టర్. దీంట్లో నుంచి దిట్ కవర్స్ ద ఏజ్ range from 0 to 5. O for 0, O for 1, 2 for 2, 2 for 3, F for 4, F for 5. So 0 to 5 అనేది OFT ఏజ్లో నిక్షిప్తమై ఉంది.
నిక్షిప్తం అంటే అది పెద్దగా నిక్షిప్తం అని కాదు. ఇన్ మై కోడెడ్ వర్షన్ ఇట్ ఈస్ లైక్ దట్. దెన్ 6వ ఏట నుంచి 12వ ఏట వరకు అదే దాంట్లో నుంచి ఐ టేక్ ఏ వర్డ్ ఎన్ఈఎస్టి నెస్ట్. నెస్ట్ అంటే గూడు, బర్డ్ నెస్ట్. ఎన్ఈఎస్టి నెస్ట్ గూడులో. ఎన్ఈఎస్టిలో ఈ 4 ఆల్ఫాబెట్స్లో ఎస్ ఫర్ 6, ఎస్ ఫర్ 7, E for 8, N for 9, T for 10, E for 11, again T for 12. 6 to 12 years. First set to 5 years OFT, it is 7 years. ఇక్కడికి నెక్స్ట్తోనే 12 years కంప్లీట్ అయిపోయింది. మన ఆంగ్ల ట్రెడిషన్ ప్రకారము టీన్స్ అనే దేంట్లో నుంచి TEENS అవి కూడా దేంట్లో నుంచే ఆల్ఫాబెట్స్ పికప్ చేస్తే టీనేజ్ అంటాం మనం. Teenage starts with 13, under the age where the age is mentioned as ending with the TEEN. 13, 14, 15, 16, 17, 18, 19. So, ఈ 13 to 19 అనేది teenage. So, we have got up to 19th age. ఈ 19లో ఎస్టర్డే ఆల్సో వి వర్ మెన్షనింగ్ దిస్ 18 years కంప్లీట్ అయ్యి 19th ఇయర్లో ఎంటర్ అయిన ఫస్ట్ డేట్కి వి బికమ్ ఇన్ ద లీగల్ ప్యారలెన్స్ వి బికమ్ మేజర్ ఇన్ లైఫ్. అంటే మైనారిటీ థియరీ మేజర్గా అవుతాము. అవడం చేత ఏంటంటే మనం ఏదైనా తప్పులు కానీ అఫెన్సెస్ విసి చిన్న చిన్న తప్పులు కాదు, అఫెన్స్ లీగల్గా అఫెన్సెస్ ఏమైనా చేస్తే కనుక మనకి శిక్ష పరిపూర్ణంగా పడుతుంది. అంటే మేజర్ అయిన వాళ్ళకి ఇంకా ఏజ్ డిస్క్రిమినేషన్ ఏం లేదు అక్కడ. 19 years నుంచి బతుకున్నంతసేపు ఎంత ఓల్డ్ పర్సన్ అయినా కూడా ఫర్ ద సేమ్ అఫెన్స్ ఇట్ ఇస్ ద సేమ్ పనిష్మెంట్. దిస్ ఆల్సో ఎస్టర్డే వి వర్ టాకింగ్ అబౌట్ దిస్. సో దిస్ ఈజ్ ద థింగ్. ఈ 19 years అయిపోయిన తర్వాత ఈ టీనేజ్లోనే మధ్యలో దేర్ ఈస్ వన్ మోర్ స్టేజ్ ఇన్ బిట్వీన్ ద టీనేజ్ వి సే అడాలసెన్స్. అడాలసెన్స్ ఆంగ్ల పదము. స్టేజ్ ఆఫ్ అడాలసెన్స్ అంటాం. ఇది ఒక 4 years ఉంటుంది విత్ ఇన్ ద టీనేజ్లోనే ఇది. దెన్ దేర్ ఆఫ్టర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డికేట్స్ నేను ఇంకా ఇయర్ వైజ్ కాకుండా వీ హ్యావ్ 20s, T ఫర్ 20s, 30s, ఎఫ్ మళ్ళీ అన్ని ఫెస్టాన్లో నుంచే తీసుకుంటున్నా నేను. T ఫర్ 20s, 30s, ఎఫ్ ఫర్ 40s, 50s, ఎస్ తీసుకుంటే 60s, 70s, అగైన్ ఈ తీసుకుంటే 80s. N 90s ఉంది అక్కడ. 0 for 100 we can say, 100 we can say, O for 1, again O for 0, O for 0. So this is it goes up to 100 years, and that is the standard age, standard lifespan normally given by the Almighty or the Ishvara or the Prakriti. కానీ నిన్న మనం అనుకున్నట్టు 100 years పైబడి కూడా బతికిన సందర్భాలు ఉన్నప్పటికీ కూడా మనం ఆశీర్వచనంలో కూడా శతాయుహు అంటాం మనము. ద లీవ్ ఫర్ 100 years అనేటువంటి ఆశీర్వచనము ఉంటుంది. సో దిస్ ఈజ్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫిజికల్ గ్రోత్. దెన్ ద థర్డ్ ఆస్పెక్ట్ ఈస్ దట్ దేర్ ఆర్ వేరియస్ ఫేజెస్ ఇన్ లైఫ్. చాలా ఫేజెస్ ఉన్నా కూడా ఇంపార్టెంట్లీ I put under 3 phases of life. 3 phases ఉన్నాయి, 3 దశలు జీవితంలో. నంబర్ 1 విద్యార్థి దశ, స్టూడెంట్ ఫేజ్. విద్యార్థి దశ we can also link it to new education policy 2020. ఎర్లియర్గా 1986 నుంచి there was a education policy ఎర్లియర్గా, thereafter one more, and latest is 2020. మనం దాంట్లోకి డీప్లోకి పోకపోయినా కూడా at the age of 5 normally we put the child into the school 5 years నుంచి. now any ప్రకారంగా 6 years కి క్లాస్ 1 లో ఉండాలి. all those things are there, and those are interested kindly go through the NEP document. the parents వాళ్ళ చిల్డ్రన్ కోసము, కొంచెం పెరిగిన స్టూడెంట్స్ అయితే ఇంటర్ కాలేజ్ చదువుతున్న వాళ్ళు ఫర్ ఇన్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ దే కెన్ హ్యావ్ ఏ వ్యూ ఆఫ్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఇట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ స్టేజెస్ రైట్ ఫ్రమ్ KG to PG, మొత్తం కవరింగ్ ఆల్ ద స్పాన్స్ ఇన్ ఎడ్యుకేషన్ పాలసీ. ఐఎమ్ జస్ట్ మేకింగ్ ఎ మెన్షన్ ఆఫ్.
ఫస్ట్ చేసేసి విద్యార్థి దశ స్టూడెంట్ షిప్. ఇది ఎంతవరకు వెళ్తుంది అంటే అన్ఫార్చునేట్లీ మన దేశంలో ఆర్టీఈ అనేటువంటి యాక్ట్ ఉన్నప్పటికీ రైట్ టు కంపల్సరీ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ 2006 యాక్ట్ రైట్ టు ఫ్రీ ఉచితంగా అండ్ అట్ ద సేమ్ టైం కంపల్సరీ నేను చదువుకోనడానికి వీలు లేదు. దానికోసమే ఈ మిడ్ డే మీల్స్ కానివ్వండి, ఈవెన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఇది 8వ తేదీ వరకు అనేసి ఈ ఆర్టీఐ యాక్ట్లో పేర్కొనబడి ఉన్నది. ఇది ప్రభుత్వ పాఠశాలలో ఎట్లాగో చదువు ఫ్రీయే, కానీ ప్రైవేటు బడుల్లో కూడా 25% ఆఫ్ ద స్ట్రెంత్ ఆఫ్ ద స్కూల్ అడ్మిషన్ షుడ్ బి ప్రొవైడెడ్ అండర్ ద ఆర్టీఐ యాక్ట్. వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో ఫీజు తీసుకుంటారు కనుక దట్ ఫీ విల్ బి రియంబర్స్డ్ బై ద గవర్నమెంట్ టు ద స్కూల్స్. దిస్ ప్రొవిజన్ ఇస్ ఆల్సో దేర్. కానీ మనకి ఏమవుతుందంటే చాలా విషయాలు మనకి అవగాహన లేకపోవడం చేత వీలైనంత వరకు ఈ ప్రైవేటు యాజమాన్యాలు ఎక్కడికి వీలైతే అక్కడ తప్పించుకోవడానికి, లేకపోతే ఇంకొక పదం నేను వాడాలంటే ఎగ్గొట్టడానికి, పన్నులు అటువంటి ఏమిటి కట్టేది ఉంటే ఎగ్గొట్టడము, లేకపోతే ఇవి తప్పించుకోవడం జరుగుతుంటుంది. దట్స్ ఎ డిఫరెంట్ క్వశ్చన్, బట్ దిస్ ఇస్ ద ప్రొవిజన్ ఈస్ దేర్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఇంత ఉన్నప్పటికీ కూడా దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ స్కూల్డ్ డ్రాప్ అవుట్ ఉంది, చైల్డ్ లేబర్ కూడా ఉంది. ఇవన్నీ సొసైటల్. మనం ఇందాక నేను చెప్పినట్టు వీఆర్ individuals basically being a members of the family, and the families, a group of families becomes a community, and several communities form a society and various societies within the nation. And geographically we are in a country and all the countries are there in the world. That is the overall setup lo we fit somewhere. Now child labor 14 years లోపల పిల్లల చేత వాళ్ళని కమర్షియల్ ఎంప్లాయ్మెంట్లో కానీ వాళ్ళతో లేబర్ చేయించకూడదు. దానికి కూడా చైల్డ్ లేబర్ యాక్ట్ ఉన్నప్పటికీ కూడా వయలేషన్స్ అక్కడ కూడా జరుగుతుంటుంటాయి. చాలామంది మనం వెన్ వి సే దే ఎకనామిక్ క్లాసిఫికేషన్, మనం ఫ్యామిలీస్ని 2 అంచెలుగా విభజిస్తాం బేసికల్గా. వన్ వి సే బీపీఎల్, బిలో పావర్టీ లైన్ ఫ్యామిలీస్, ద అదర్ ఈజ్ అబోవ్ పావర్టీ లైన్ ఫ్యామిలీస్. అంటే వార్షిక ఆదాయం ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెట్ చేసి ఆ వార్షిక ఆదాయం కన్నా తక్కువ లోపల ఉంటే వీసే బీపీఎల్ ఫ్యామిలీస్, బిలో పావర్టీ లైన్ ఫ్యామిలీస్. దానిపైన ఉండే వాళ్ళంతా ఎబోవ్ పావర్టీ లైన్. బీపీఎల్ ఒకటే అయినప్పటికీ ఏపీఎల్లో చాలా క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. కింది నుంచి పైకి వెళ్తుంటే వీ హ్యావ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, వీసే ఈడబ్ల్యూఎస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. వీళ్ళకి కూడా వార్షిక ఆదాయం లిమిట్ ఉంటుంది, హూ ఫాల్స్ అండర్ ఈడబ్ల్యూఎస్. దెన్ వీ హ్యావ్ లోయర్ ఇన్కమ్ గ్రూప్, ఎల్ఐజి. దాని ఇంకొంచెం మెరుగైంది మిడిల్ ఇన్కమ్ గ్రూప్. దానికన్నా హయ్యర్ లెవెల్లో పోతే వీ హ్యావ్ హయ్యర్ ఇన్కమ్ గ్రూప్, హై ఇన్కమ్ గ్రూప్. దెన్ వీ సే హెచ్ఎన్ఐ, హై నెట్వర్త్ ఇండివిజువల్. దానికి పైతే వీ సే అల్ట్రా రిచ్ పర్సన్, యుఆర్పి, అల్ట్రా రిచ్ పర్సన్ ఆర్ అల్ట్రా రిచ్ ఫ్యామిలీస్. దిస్ ఈస్ ద డివిజన్. బీపీఎల్లో ఒకటే క్లాసిఫికేషను, APL so many classifications are there. Now, when we refer to BPL, వీళ్ళంతా పాపము హ్యాండ్ టు మౌత్ HTML అంటారు. నేను అగైన్ షార్ట్లో HTML ఇస్ ఏ కంప్యూటర్ కోడెడ్ వర్డ్, హైపర్ టెక్స్ట్ మార్కర్ లాంగ్వేజ్ అనేది అంటారు. కానీ మై HTML స్టార్ట్స్ ఫర్ హ్యాండ్ టు మౌత్ లివింగ్. హ్యాండ్ టు మౌత్ లివింగ్ అంటే చేతితో కష్టపడితే మూతికి బుక్క అందే ఫ్యామిలీస్ ఈ బీపీఎల్లో చాలా ఉంటాయి. అంటే దే హ్యావ్ టు వర్క్ ఆన్ ద డైలీ బేసిస్. డైలీ వేజ్ ఎర్నర్స్, DWE ఆర్ DEW ఫర్ ఏ మీనింగ్ఫుల్ దిస్ వన్. డైలీ వేజ్ ఎర్నర్స్ చాలామంది ఉంటారు. వాళ్ళు దినవారీ కూలీ చేసుకొని సాయంత్రం కూలీ డబ్బులు తీసుకున్న తర్వాత సరుకులు కొనుక్కొని రాత్రి వంట చేసుకొని ఆ మిగిలిన సరుకులతో మార్నింగ్ వంట చేసుకొని మళ్ళీ పనికి రావాలి. పనికి రావడం, పనికి రావాలంటే పనికి వచ్చుడు పనికి రాకపోవడం కాదు. దే హ్యావ్ టు గో టు ద వర్క్ అనే కాంటెక్స్లో ఐఎమ్ యూజింగ్ దట్ వర్డ్. మళ్ళీ సెకండ్ డే ఇది సంగతి. కొంచెం దీంట్లో మెరుగైన వాళ్ళు దే డ్రా వేజెస్ ఆన్ ఈ వీక్లీ బేసిస్. దానికి పైన పోతే లో ఇన్కమ్లో కూడా ప్యూన్స్, అటెండర్స్, స్వీపర్స్ వీళ్ళంతా దే గెట్ ఏ మంత్లీ శాలరీ. వాట్ వి సే సాలరీడ్ క్లాస్ ఎంప్లాయీస్, SCE. దిస్ ఈస్ అబౌట్ ఫినాన్షియల్ స్టేటస్. ఇప్పుడు ఈ బీపీఎల్ ఫ్యామిలీస్లో హ్యాండ్ టు మౌత్ లివింగ్ వీళ్ళంతా కూడా పాపము
వాళ్ళకు ఒక 10-12 ఏళ్ళు వచ్చిన పిల్లలతోని పనిచేయిస్తే తప్ప వాళ్ళకి పూట గడవని పరిస్థితిలో ఉండడం చేత దే కెనాట్ అఫోర్డ్ టు సెండ్ దేర్ చిల్డ్రన్ టు స్కూల్. They look the children as their assets to earn something. It's a very unfortunate situation in India. We are #1 populous country in the world. All of you know that. Recently, China beat chesi population lo we are #1 in the entire world. At the same time, demographic dividend అనేటువంటి పదం ఒకటి ఉంది. Demographic dividend ప్రకారంగా ours is a young country in the sense that approximately 65% of our population is within the age group of around 35 years. అంటే యూత్ ఎక్కువ ఉన్నారు మన దేశంలో. యూత్కే స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది, ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, వాళ్ళే దేశం యొక్క భవ్యత. సో ప్రస్తుతానికి ఇప్పుడున్న పరిస్థితిలో ఐ థింక్ ఫర్ అనదర్ 25 years వీ హ్యావ్ దిస్ డెమోగ్రఫిక్ డివిడెండ్. అలా చూసుకుంటే వీఆర్ ఇన్ ఏ బెటర్ పొజిషన్ ఇన్ ద సెన్స్ దట్ ఇండియన్ యూత్ మోస్ట్లీ ఇన్ ద కంప్యూటర్ ఫీల్డ్, అంటే మ్యాథమెటిక్స్ కొంచెం స్ట్రాంగ్ కనుక ఇండియన్స్ కంప్యూటర్స్లో కూడా ఇన్ వేరియస్ అదర్ కంట్రీస్ many Indians are working in the computer field in various foreign countries. ఈ ఇండియన్స్లో అధికాంశం మన తెలుగు వాళ్ళే ఉన్నారు. దిస్ ఈస్ అనదర్ ప్లస్ పాయింట్ ఆర్ వాట్ ఎవర్ ఈస్ ద పాయింట్. అల్టిమేట్లీ వీఆర్ ఆల్ ఇండియన్స్, వెదర్ తెలుగు ఆర్ నాన్ తెలుగు. దట్ ఈస్ అనదర్ థింగ్ వీ హ్యావ్. మన వాళ్ళంతా వేరే దేశంలో పనిచేయడం వలన ఏంటి, వాళ్ళ స్థితిగతి ఎట్లా బాగుంటుంది. దే ఎర్న్ ఏ లాట్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఫర్ ద కంట్రీ. అంటే ఇండియన్ గవర్నమెంట్ యొక్క డాలర్ బ్యాలెన్సెస్, ఇండియా యొక్క డాలర్ రిజర్వ్స్, ఎఫ్ఎక్స్ రిజర్వ్స్ అంటారు. ఎఫ్ఎక్స్ ఇస్ ఎ షార్ట్ ఫామ్ ఫర్ ఫారిన్ ఎక్స్చేంజ్. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెరగడానికి ఎలా పెరుగుతాయి? ఒకటి, మనం ఎక్స్పోర్ట్ చేస్తే, ఏదైనా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తే వేరే కంట్రీస్కి అది పెరుగుతుంది. అంటే ఇక్కడ కాకతీయంగా సందర్భవశాత్తు చెప్పడం ఏంటంటే, ట్రంప్ అక్కడ డ్యూటీస్ పెంచడంతోనే, అంటే ఇండియా నుంచి అక్కడికి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకునేది, మనం ఎక్స్పోర్ట్స్ గూడ్స్ మీద తారీఫ్ పెంచడంతోనే వాళ్ళ ఇండియన్ ఇంపోర్ట్స్ని వాళ్ళు కొంచెము వాట్ యు కాల్ టు వాళ్ళని నిరుత్సాహపరచడానికి, అంటే తారీఫ్ ఎక్కువైతే రేట్ ఎక్కువ అవుతుంది కదా, అందుకని దానికి ప్రతిగా మన దగ్గర జిఎస్టీ తగ్గించేశారు. జిఎస్టీ తగ్గిస్తే ఏమవుతుంది? డొమెస్టిక్ సేల్స్ పెరుగుతాయి. ఎక్స్పోర్ట్ సేల్స్ తగ్గినా డొమెస్టిక్ సేల్స్ పెరుగుతాయి. సో దట్ ఈస్ వన్, ఐ మీన్ అమాంగ్ వేరియస్ అదర్ రీజన్స్, దట్ ఈస్ వన్ రీజన్ టు రిడ్యూస్ ద జిఎస్టీ ఇన్ ద రీసెంట్. దీంట్లో 2 స్లాబ్స్కి చేశారు. 5% ఒకటి, ద హైయెస్ట్ ఈజ్ 80. లగ్జరీస్ గూడ్స్కి 40% అది ఉంది, కానీ లగ్జరీస్ గూడ్స్ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ కాబట్టి ప్రాక్టికల్లీ ఇట్స్ నాట్ అప్లికబుల్ టు మెనీ ఆఫ్ ద పీపుల్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇట్స్ నాట్ అప్లికబుల్. ఇట్స్ ఓన్లీ 5 to 18%. సో దట్ ఈస్ ఏ another aspect. But what we are coming here is that school dropout rate ఎక్కువ ఉంది. మధ్యాహ్న భోజనం పథకం ఇవన్నీ ఉన్నప్పుడు కూడా స్కూల్ డ్రాప్అవుట్ అయ్యి, స్కూల్ డ్రాప్అవుట్ పెరిగినప్పుడు వాట్ టు స్పీక్ ఆఫ్ ద ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆర్ ద హైయర్ ఎడ్యుకేషన్, అక్కడ కూడా డ్రాప్అవుట్ పెరుగుతుంది. వెన్ వీ సే హైయర్ ఎడ్యుకేషన్, బేసికలీ ఎడ్యుకేషన్లో వాట్ వీ హ్యావ్ దీస్ ఇస్ దట్ వీ హ్యావ్ ఏ ప్రైమరీ ఎడ్యుకేషన్, middle school level, high school level, higher education, university education. These are the various steps that we know. The highest qualification is the post graduation, followed by PhD, doctor in philosophy in any subject. And physics lo PhD ante doctor in philosophy in physics ante artham endante philosophical knowledge is the highest level of knowledge in any subject. Ante తాత్విక చింతన, తాత్విక జ్ఞానము, అది కెమిస్ట్రీలో ఉండొచ్చు, ఫిజిక్స్లో ఉండొచ్చు, మ్యాథ్స్లో ఉండొచ్చు, బయాలజీలో ఉండొచ్చు, లిటరేచర్లో ఉండొచ్చు. ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్. ఇక అంతకన్నా హయ్యర్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉండడానికి అవకాశం లేదు. సమ్ పీపుల్ డూ మల్టిపుల్ PhDs, 2-3 PhDs చేస్తుంటారు. PhD తర్వాత దేర్ ఈస్ వన్ మోర్ థింగ్ కాల్డ్ దిస్ ఏ పోస్ట్ డాక్టోరల్ ఫెలో, PDF. అంటే ఎవరైనా అదే పనిగా చదువుకుంటే అప్ టు ద ఏజ్ ఆఫ్ 28 or so he can achieve up to PhD and PDF levels. దిస్ ఐఎమ్ లింకింగ్ టు, నేను ఇందాక 3 దశల్లో ఇది విద్యార్థి దశ. అంటే మీరు పీజీ చేయడానికి మామూలుగా 20 ఏళ్ళకి గ్రాడ్యుయేషన్ అయిపోతుంది, 15 ఏళ్ళకి ఇంటర్మీడియట్, 20 ఏళ్ళకి గ్రాడ్యుయేషను, 22 ఏళ్ళకి పీజీ, ఇంకో 3 ఏళ్ళు PhD అయితే 25, PDF చేసినా కూడా 30 కూడా పట్టదు. 27-28 ఏళ్లలో
మీకు రెగ్యులర్గా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్కు పోయి ఎడ్యుకేషన్ తీసుకునేటువంటి దిశ సమాప్తం అవుతుంది ఇఫ్ యూ గో టు ద టాప్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ లెవెల్. కానీ అంతవరకు వెళ్ళేవాళ్ళు 10% కూడా ఉండరు, 5% ఆ రేంజ్లో ఉండొచ్చు. చాలా మందికు ఇంటర్మీడియట్ అయిపోగానో లేకపోతే డిగ్రీ అయిపోగానో దే విల్ బి స్టాపింగ్ దేర్ ఎడ్యుకేషన్. ఏది స్కూల్ డ్రాప్ అవుట్ స్టేజ్లో పడకపోతే కూడా ఈవెన్ దే ఆర్ కంటిన్యూయింగ్, వాళ్ళ పర్సంటేజ్ కూడా తక్కువనే ఉంటుంది. దెన్ వాట్ ఈస్ ద సెకండ్ స్టేజ్ ఇన్ లైఫ్? సరే ఎక్కడో ఒక దగ్గరికి చదువు అయిపోయింది. జనరల్గా మన దగ్గర ఏం జరుగుతుందంటే మనం 18 ఇయర్స్కి మేజర్ అవుతామనే పాయింట్ అన్నాం కదా. మేజర్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 ప్రకారంగా కాంట్రాక్చువల్ కెపాసిటీ ఉంటుంది. ఏ మైనర్ కెనాట్ ఎంటర్ ఇంటూ ఏ కాంట్రాక్ట్ వేర్ ఐజ్ ఏ మేజర్ కెన్ ఎంటర్ ఇంటూ ఏ కాంట్రాక్ట్. సో ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఏ కాంట్రాక్ట్. సో ఏదైనా ఉద్యోగం చేయడానికి నంబర్ వన్ షుడ్ హ్యావ్ ద ఏజ్ క్వాలిఫికేషన్ ఒకటి, అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఉంది. ఈ రెండు ఇంపార్టెంట్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి దేర్ ఇస్ నో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. మీరు ఏం రాకపోయినా కూడా స్ట్రీట్ స్మార్ట్నెస్ ఉంటే మీ అంతలో మీరు ఏదైనా నిరక్షరాస్యులు కూడా ₹1,00,00,000 సంపాదించున్న విషయాలు మన దగ్గర ఉన్నాయి. లేట్ వన్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అంజయ్య గారినేసి హీ కేమ్ త్రూ INTUC లీడర్. ఆయన ట్రేడ్ యూనియన్ నుంచి అలా వచ్చేసి ఆయన అంగుటా చాప్ అంటాం మన దగ్గర, అంటే థంబ్ ఇంప్రెషన్ వేసి ఆయన హీ రోజ్ టు ద లెవెల్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. అంటే నార్మల్గా ఎడ్యుకేషన్తో ఇట్ ఈస్ ద మోస్ట్ వెల్కమ్ థింగ్. మీకు ఇంటర్నల్ సాటిస్ఫాక్షన్ కానీ కాన్ఫిడెన్స్, కరేజ్, కన్విక్షన్ ఇవన్నీ పెరుగుతున్నప్పటికీ కూడా బేసికల్గా మనిషికి కావాల్సింది లోక జ్ఞానము, స్ట్రీట్ స్మార్ట్నెస్ అనేది ఉండాలి. దట్ ఈస్ ఏ అనదర్ పార్ట్ ఆఫ్ ఇట్. నా చదువు అయిపోయిన తర్వాత ఎర్నింగ్లో రెండు రకాలు. ఐదర్ యూ గో ఫర్ ఏ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ యూ గో ఫర్ ఏ పెయిడ్ ఎంప్లాయ్మెంట్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే నీ అంతలో నువ్వు ఏదో చిన్నపాటి వ్యాపారము, అంటే ఇదంతా కొంత ఔద్యోగికత లక్షణం ఉన్నవాళ్ళు, ఉద్యమశీల స్వభావము. మీకు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ అవి షేర్ హియర్. ఎర్లియర్ మనకి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో జనార్దన్ రెడ్డి అనేసి చీఫ్ మినిస్టర్ ఉండేవారు ఒక ఆయన. వారి భార్య రాజ్యలక్ష్మి కూడా షీ వాజ్ ఆల్సో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫర్ సమ్ టైమ్. జనార్దన్ రెడ్డి స్టార్టెడ్ హిస్ కెరీర్ యాజ్ ఎ స్కూల్ టీచర్. కానీ ఆయనలో ఆ ఉద్యమశీలత ఉండడం చేత ఇన్ సబ్సిక్వెంట్ ఇయర్స్ he entered into politics and subsequently became the chief minister of the combined Andhra Pradesh for a particular period. So politics lo enter kuda udyamashilataane, but basically when we say entrepreneurship, usually ga business lo unde vallu edaina oka factory setup chese vallu we say entrepreneurs development cells ane enterprise మీద ministry undi separate ga on entrepreneurship. So you take a self-employment on your own on a small basis and you start with small and you grow big. చిన్న టీ స్టాలు, చిన్న హోటల్ పెట్టుకునే వాళ్ళు 3 స్టార్ 5 స్టార్ హోటల్ వరకు వెళ్ళిన దాఖలాలు కూడా మనం చాలా చూస్తుంటాం. దిస్ ఈజ్ అబౌట్ ద ఆల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. చాలామంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో రిస్క్ ఉంది. ఆ తర్వాత చాలామందికి వాట్ ఐ సే ఈగో, ఫాల్స్ ప్రెస్టేజ్ అంటారు. ఫాల్స్ ప్రెస్టేజ్ ఉంటుంది. నేను ఒక పర్టికులర్ కమ్యూనిటీకి చెందిన వాడిని, నేను ఇంతకన్నా తక్కువ పని చేస్తే నా స్టేటస్కి తక్కువ అనే భ్రమలో ఉంటారు. ఇట్స్ నాట్ ట్రూ. ఈరోజు నువ్వు నీకు తగని కొంచెం నీ స్థాయి కన్నా తక్కువ పని చేస్తున్నావు, రేపు నీ స్థాయి కన్నా ఎక్కువ పని చేస్తావు నువ్వు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. స్కై ఈజ్ ద లిమిట్ ప్రొవైడెడ్ యూ పుట్ యువర్ హార్డ్ వర్క్. చాలామంది ఆ రిస్క్, దెర్ ఇస్ ఎ రిస్క్ ఇన్వాల్వ్ దే. ఆ రిస్క్ తీసుకోక దే వాంట్ టు ఎంటర్ ఇంటూ ఏ పెయిడ్ ఎంప్లాయ్మెంట్, దట్ ఈస్ సాలరీడ్ క్లాస్ పీపుల్. చాలా వరకు వీలైనంత వరకు దే ట్రై టు గెట్ ఏ గవర్నమెంట్ జాబ్. మళ్ళీ ఆ గవర్నమెంట్లో ఇట్ షుడ్ బి ఏ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, కుదరకపోతే స్టేట్ గవర్నమెంట్, మరీ కుదరకపోతే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో జిల్లా పరిషత్ వగేరా. మనకి 3 ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఉన్నాయి మన దేశంలో. ఎక్కడైనా కూడా మొరాలెస్ అదే ఉంటుంది. వన్ ఈజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ వీసీ యూనియన్ గవర్నమెంట్, రెండవది స్టేట్ గవర్నమెంట్, మూడవది లోకల్ బాడీస్, జిల్లా పరిషత్, గ్రామ పంచాయత్, ఆల్ దీస్ థింగ్స్. ఎక్కడో దగ్గర గవర్నమెంట్. ఒకవేళ అది కుదరకపోతే ఎనీ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్, నాట్ ప్రైవేట్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్ లైక్ కమర్షియల్ బ్యాంక్స్, ఇండియన్ నేషనలైజ్ బ్యాంక్స్, LIC, రైల్వేస్, ఇవన్నీ గవర్నమెంట్ కాకపోతే, ప్యూర్ గవర్నమెంట్ కానప్పుడు. అదే కాకపోతే నెక్స్ట్ యూ హ్యావ్ ఏ వాట్ యు కాల్ రిప్యూటెడ్ కార్పొరేట్ కంపెనీస్లో ఉద్యోగం. సో ఫస్ట్ వచ్చేసి విద్యార్థి దశ. మనకి ఒక సామెత కూడా ఉంది,
ఉద్యోగం రాగానే చదువు అటకెక్కింది అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంటర్మీడియట్ కాగానే ఇఫ్ యూఆర్ ఏ బ్రైట్ క్యాండిడేట్, మీకు బ్యాంక్లో క్లార్క్ పోస్ట్ వచ్చింది, చదువు జనరల్గా దాంతోనే ఆపుతారు. కానీ ఇక్కడ నేను మీతో షేర్ చేసుకునే విషయం ఏంటంటే, మనం రెగ్యులర్గా ఫార్మల్గా స్కూలు, కాలేజు, యూనివర్సిటీకి పోయే చదువు ఆపినప్పటికీ కూడా డిస్టెన్స్ మోడ్లో లైఫ్ లాంగ్ లెర్నింగ్ అనే కాన్సెప్ట్ కింద ఎవ్రీ ఇయర్ యూ షుడ్ గో ఆన్ యాడింగ్ వన్ క్వాలిఫికేషన్. సో లర్నింగ్ నెవర్ ఎండ్స్. లర్నింగ్ ఎండ్స్ ఓన్లీ ఆన్ వన్స్ డెత్. అంతవరకు ఏదో ఒకటి చేస్తూనే ఉంటున్నారు. దెన్ మూడవ దశ చెప్పి ఐ విల్ స్టాప్ ఫర్ టుడే. The third and the final stage or phase of life is marriage. చదువుకున్నావా ఎంతో కొంత నీ కుదిరినంత నీ మెరిట్ ప్రకారంగా. రెండవది ఎంతో కొంత ఆర్జన సరి చేసుకున్నావా నీ ఫ్యామిలీని నువ్వు రన్ చేసుకోవడానికి. when you are away from your parents, because your parents already had given you a boarding and lodging facility plus education up to the age of 25 years, and they saw to it that you are married to a eligible spouse, either wife or husband. వాళ్ళతో వాళ్ళ బాధ్యత తీరింది. Now you have to be on your own, for which you have to have a earning. So earning toli you enter into a new family and you have your family and you are away from your parents physically, partly. అంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ కానీ వాళ్ళ కోఆపరేషన్ కూడా లైఫ్ లాంగ్ మీతో ఉన్నప్పటికీ కూడా you have to deal yourself, your family with you. I'll stop here today. Namaste to all of you, and we will meet tomorrow. Over to Venkateshwar garu. జీవనయానం శీర్షికలో ప్రసంగించిన శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. నమస్కారం.